దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. మనము పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. మన జీవితాల్లో ప్రతి మనిషికి ఎంతో బాధలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయండి. కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనము సహనంతో ఉన్నట్లయితే, కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేత ఉన్నట్లయితే గనక మనకు దేవుడు ఆనందం ఇస్తాడండి. అందుకనే చెప్తున్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని. మరలా చెప్పాడండి ప్రభువునందు ఆనందించమని. మనము ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలండి. ప్రతి మనిషికి కష్టం అనేది వస్తుందండి. ఆ కష్టం వచ్చిందని మనం ఆ కష్టం దగ్గర ఆగిపోకూడదండి. కుటుంబంలో మనుషుల్ని కోల్పోతాము. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. ఏంటి ప్రభువా ఈ కష్టాలని మనం ఎప్పుడూ అనుకోకూడదండి. మనుషులు పోయినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, మనకి రోగాలు వచ్చినప్పుడు కానీ, ఒకవేళ జాబులు లేనప్పుడు కానీ, ఇలా అనేకమైన సమస్యలు ఉంటాయి కదండి ప్రతి మనిషి జీవితంలో. అలాంటప్పుడు మనము దేవుని వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడకూడదండి. మనము దేవుని వాక్యం అనేది హత్తుకున్నట్లయితే కనుక, విజ్ఞాపన యాచముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉన్నట్లయితే కనుక, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేది మనకు దొరుకుతుందండి. మన హృదయములకు ఆ తలంపులు కావలి ఉంటాయండి. మన జీవితాల్లో ఎంతో సంతోషం కూడా ఉంటుందండి. అంటే ఒక తృప్తికరమైన జీవితం అనేది మనకు వస్తుందండి. అందుకనే ఎల్లప్పుడూ దేవుని యందు మనం ఆనందించాలండి. మనుషులు ఈ లోకంలో చనిపోయినా మనము ప్రతి ఒక్కరము పరలోకంలో మన ఆత్మలు అనేది కలుసుకుంటాయండి. మనం అప్పుడు మన పోగొట్టుకున్న అందరినీ చూస్తామండి. ఇదే దేవుని కోరిక. మనం పరలోకంలో అందరము కలుసుకుంటాము. ఈ లోకంలో కొంతకాలమే బ్రతుకుతాము. కొంతకాలం ఉన్నప్పుడు ఈ లోకంలో మనము పోయిన వారి గురించి కానీ, కష్టాల గురించి కానీ, నష్టాల గురించి కానీ మనం బాధపడకూడదండి. ఇదే ప్రభువు ఆశయం ఉన్నది. అలాగే మనము ఇవాళ కష్టం వచ్చిందని రేపు కూడా అదే కష్టం ఉంటుందని అనుకోకూడదండి. మనము దేవుని యందు కనిపెట్టి మొరపెట్టినట్లయితే కనుక కష్టం అనేది దేవుడు తీరుస్తాడండి. దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించి మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలనేది నా ఆశ అండి. మీ అందరికీ నా వందనాలు.